నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన 4G టెండర్ ప్రక్రియ, దాని మీద ఒక కంప్లైంట్లు దాదాపు 1100 కంప్లైంట్లు వచ్చింది. ఏమని? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్లో కార్యక్రమంలో భాగంగా భారతదేశమే సొంతంగా తయారు చేసుకోవాల్సిన టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలని అంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీ డెవలప్ చేసుకోవడంలో భాగంగా భారతదేశమే 4G టెక్నాలజీని సొంతం చేసుకుని తయారు చేసుకుని నేర్చుకుని దాంతోనే 4G పెట్టాలా. అప్పటిదాకా బిఎస్ఎన్ఎల్ 4G ఇవ్వటానికి వీల్లేదు, మీరు చెప్పిన కార్యక్రమమే కదా అని చెప్పి కంప్లైంట్లు 1100 వచ్చింది. ప్రధానమంత్రి కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన ఒక 5-6 మినిస్ట్రీలు, హోంశాఖ, డిఓటి క్యాబినెట్ సెక్రటరీ, ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ సిఎండి, ఇతర 2-3 క్యాబినెట్ కార్యదర్శులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఏమని? కంపల్సరీగా భారతీయ కంపెనీలే టెక్నాలజీ నేర్చుకుని టెక్నాలజీ తయారు చేసుకుని అన్ని స్థాయిలలో 4Gకి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా భారతీయ కంపెనీలే కంప్లీట్గా తయారు చేయాలి. సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ మోడల్ కూడా భారతీయ కంపెనీలకే సంబంధించి ఉండాలి. సోర్స్ కోడ్లు ఏవైతే ఉంటాయో, అంటే 4G టెక్నాలజీ తయారు చేసుకున్న తర్వాత వీళ్ళు డెవలప్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉండే సోర్స్ కోడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఒక ఎస్క్రో అకౌంట్లో, ఒక ప్రత్యేకమైన అకౌంట్లో డిపాజిట్ చేసి పెట్టాలి. దీంతో పాటుగా 49,300 టవర్లు, దాదాపు 4G టవర్లు బిఎస్ఎన్ఎల్కి ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇందులో దాదాపు 13,200 టవర్లు ఆల్రెడీ 4Gకి చైనాకు సంబంధించిన ZTE ద్వారా ఆల్రెడీ డెవలప్ చేసుకుని ఉన్నారు. ఇవి కూడా మొత్తం టోటల్ మార్చేసి ఇండియన్ టెక్నాలజీ ద్వారా భారతీయ కంపెనీ తయారు చేసిన దాని ద్వారా మాత్రమే మీరు పెట్టాలి. విదేశాలకు సంబంధించిన ఏ కంపెనీ కూడా మీరు టెక్నాలజీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి, మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని మీరు తయారు చేసుకున్న టెక్నాలజీని 4G కోసం వాడండి అని రికమెండ్ చేసింది. ఈ నిబంధనలతో కొత్తగా టెండర్ ఫైనలైజ్ చేస్తే సొంతంగా ఏ భారతీయ కంపెనీకి ఇప్పటిదాకా 4G టెక్నాలజీ లేదు. 4G టెక్నాలజీని ఇచ్చే అవకాశం, ఆ టెక్నాలజీ లేదు వీళ్ళ దగ్గర. మేము నేర్చుకుని డెవలప్ చేసుకోవాలంటే కనీసం 8 నెలలు పడుతుంది అని టెక్ మహేంద్ర, టీసీఎస్ లాంటి సంస్థలు టెండర్ల అప్లై చేసేటప్పుడే వీళ్ళకి సబ్మిట్ చేశారు. మేము 8 నెలలు పడుతుంది. వీళ్ళు సొంతంగా డెవలప్ చేసుకుని టెక్నాలజీ చేసిన తర్వాత మొత్తం 49,300 టవర్లని ఇండియన్ టెక్నాలజీతో మార్పు చేసి మొత్తం ఇన్స్టలేషన్, అప్గ్రేడేషన్ చేయడానికి దాదాపు 14 నెలల కాలం పడుతుంది. అంటే పూర్తి స్థాయిలో 4G టవర్స్ బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉండటానికి, నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి రావటానికి దాదాపు 2 ఏళ్ల కాలం పడుతుంది అని చెప్పి బిఎస్ఎన్ఎల్ నిశ్చయానికి వచ్చింది. అంటే భారతీయ కంపెనీలు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం 8 నెలల లోపల టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోగలిగితే, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ ఫైనలైజ్ అయిన టెండర్ మొత్తం 4G టవర్లు దేశవ్యాప్తంగా ఇన్స్టాల్ చేసి అప్గ్రేడ్ చేయడానికి ఇంకొక 14 నెలలు, ఇది ఒక 8 నెలలు, దాదాపు 2 ఏళ్ల కాలం పడుతుంది.
నాకు ఇంకా టెక్నాలజీ రాలేదు, నాకు 2 నెలల అవకాశం ఇవ్వి, 6 నెలల అవకాశం ఇవ్వి అని మళ్ళీ కంపెనీ లేట్ అయితే అది ఇంకా వేరే సంగతి. ఈ లోపల మీరు మార్చిలోనే 5G టెండర్ ఇస్తున్నారు. కాబట్టి 2 ఏళ్ల తర్వాత నేను 4G ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఎట్లా? కాబట్టి ప్రధానమంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని, ఈ జోక్యం చేసుకోవటంలో మాకు కొన్ని వెసులుబాట్లు కల్పించండి అని BSNL ఇచ్చింది, ఒక లెటర్ ఇచ్చింది. ఏమని వెసులుబాట్లు అడిగింది? ఆల్రెడీ 13,200 మేము అప్గ్రేడ్ చేసి పెట్టుకున్నాం చైనాకు సంబంధించిన ZTE ద్వారా. మీరు మార్చమంటున్నారు, మారుస్తాం. కానీ టెండర్ ఫైనలైజ్ కాగానే ఈ 13,200 టవర్లని వాడుకునే అవకాశం కల్పించండి. టైం బౌండెడ్లో అలాట్ చేసిన టెండరర్ ఎప్పుడైతే మారుస్తాడో, అన్ని వరుసగా మార్చుకుంటూ వస్తారు, దానికి 14 నెలలు టైం పడుతుంది అని చెప్పుకున్నాం. ఈ 14 నెలల టైంలో ఈ లోపల ఈ 13,200 వాడుకుంటాం. అప్గ్రేడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇండియన్ టెక్నాలజీలోకి ఈ టవర్లు కూడా మారిపోతాయి. ఇట్లా మాకు వెసులుబాట్లు కొన్ని కల్పించండి, లేకపోతే 2 ఏళ్ల కాలం మేము వెనకబడే అవకాశం ఉంటుంది అని ప్రధానమంత్రి కార్యాలయానికి కేబినెట్ కార్యదర్శుల కమిటీ చేసిన సిఫార్సులు సరిగా లేవు, దానివల్ల BSNLకి నష్టం జరుగుతుంది అని BSNL ఒక వినతి పత్రం ఇచ్చింది అని చెప్పాలి. ఇందులో 2 అంశాలు మీరు మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, నిన్న తమిళంలో ఒక పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ మనోళ్ళు చాలా ఉత్సాహంగా దాన్ని చాలా వాట్సాప్ సోషల్ మీడియాలో షేర్ చేసి, అబ్బా ఆర్థిక శాఖ మంత్రి బ్రహ్మాండంగా చెప్పింది, BSNLకి మేము దాదాపు 1,000 కోట్ల రూపాయలు సహాయం చేశాము. BSNL ఉంది అని అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత గవర్నమెంట్ చేసిన ఆర్థిక సహాయం వల్ల మిగిలిపోయి ఉంది. ల్యాండ్స్ అమ్ముకుని ఆస్తులు సంపాదిస్తాం, డబ్బులు సంపాదిస్తాం. BSNL నిన్న ఉంది, ఈరోజు ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. రేపు ఉంది అని అంటే బీజేపీ ప్రభుత్వమే కారణం అని నిర్మలా సీతారామన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. మనోళ్ళకి చాలా ఉత్సాహం వచ్చింది ఆ స్టేట్మెంట్ చూసి, అవును గవర్నమెంట్ భలే చెప్తుంది అని. రవిశంకర్ ప్రసాద్ గారు కంటే ముందు టెలికాం కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేసిన మనోజ్ సిన్హా గారు పార్లమెంట్లో ప్రకటన చేస్తూ 3G బస్సు మిస్ అయింది BSNLకి, 4G బస్సు మిస్ కానివ్వను, ఖచ్చితంగా ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పాటు 4G BSNL కూడా ఇస్తుంది అని పార్లమెంటులో ప్రకటన చేశారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ 4Gని లాంచ్ చేసి దాదాపు 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు BSNL ఇచ్చిన వినతి పత్రం, ప్రధానమంత్రి కార్యాలయానికి వినపత్రి ద్వారా మనకు తేటతెల్లమవుతున్న విషయం ఏంటి అని అంటే, ఒకవేళ టెండర్ కేబినెట్ కార్యదర్శుల కమిటీ చేసిన సిఫార్సుల ప్రకారం ఫైనలైజ్ చేసి అది దేశవ్యాప్తంగా 49,300 టవర్లు అప్గ్రేడ్ కావాలంటే ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. 2 ఏళ్ళు పడితే మనం బస్సు మిస్ అయినట్ట, బస్సు తొందరగా ఇచ్చినట్ట? 4G టెక్నాలజీలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇచ్చుకుంటూ మార్చిలో 5G టెండర్ ఫైనలైజ్ చేసిన తర్వాత, 5G స్పెక్ట్రమ్ టెండర్ ఫైనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు 5G టెక్నాలజీలో సర్వీసులు ఇస్తుంటే మన 5G సర్వీసులు అప్గ్రేడ్ చేసుకోవాలంటే మళ్ళీ మన మీద కంప్లైంట్ వచ్చి, ఆత్మనిర్భర్ భారత్ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు వర్తించదా? ఏ వ్యక్తి కూడా, వాళ్ళు కూడా దేశీయ కంపెనీలు, భారతదేశంలో తయారైన కంపెనీల యొక్క సాంకేతికతనే వాడాలి అని ఎవరు కంప్లైంట్ చేయాల. BSNL టెండర్ వచ్చేటప్పటికి కంప్లైంట్ చేశారు 1,100 మంది. కేంద్ర ప్రభుత్వం కూడా, అరే మీరు కేవలం దేశంలో తయారైన కంపెనీ టెక్నాలజీనే వాడండి అని వాళ్ళకేం పెట్టాల రూల్స్. BSNLకి వచ్చేటప్పుడు మీరు గవర్నమెంట్ కదా, మీరు పెట్టండి అన్నారు. ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్తో మనకు గ్రామీణ సౌకర్యాలకు ఇచ్చే రాయితీ రద్దు చేశారు, చాలా సౌకర్యాలు రద్దు చేసుకుని వచ్చారు. అవన్నీ మళ్ళీ చరిత్ర చరణం అవుతాయి.
ఇక్కడ ఈ పాయింట్లో వాడు ఇచ్చుకున్నాడు, నేను కూడా ఇచ్చుకుంటా, ఏమైంది, నాకెందుకు కంప్లైంట్ పెడుతున్నారు మీరు, నా మీద కంప్లైంట్ ఏంటి, నా మీద రిస్ట్రిక్షన్స్ ఏంటి అని ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది మాకు. వాడు ఇచ్చుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఇచ్చుకుంటాను. దేశంలో మీరు ఈ దేశీయ కంపెనీల టెక్నాలజీ వాడాలంటే అన్ని టెలికాం కంపెనీలకు పెట్టండి అని చెప్పి ఏ యూనియన్ అసోసియేషన్ అడగల. 4G టెండర్ ఫైనలైజ్ తొందరగా ఇవ్వాలి అని ఒకరోజు ధర్నా, లేకపోతే ఒకరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ పెట్టాం. మనం ఏదన్నా అడిగామనుకోండి మీటింగ్లో, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ పలానా తారీఖు చేసామయ్యా, ఎవరు రాలేదు, మీరే రారు, మళ్ళీ మీరే ఈ చెప్తారు. సో మనం కంపెనీ బాగుపడటానికి ప్రభుత్వం ఏం చేసింది, 30,000 కోట్లు ఇచ్చిందా, VRS ఇచ్చిందా, ఇవన్నీ పక్కన పెడితే 4G సర్వీసుల్లో BSNL ఇవ్వకుండా చేయటంలో ఒక కుట్రకోణం అయితే దాగి ఉంది అని రిటైర్ అయిన వాళ్ళు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా వర్కింగ్లో ఉన్న ఎంప్లాయీస్ అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.